హల్లెలూయా. కృప అనేది చాలా సులువుగా మాట్లాడతాం, కానీ మనకు అది ఎంత విలువైనదో మర్చిపోతూ ఉంటాం. కృప అనేది చాలా ఈజీగా వర్డ్ వాడుతూ ఉంటాం, గ్రేస్ అనే మాట చాలా సులువుగా వాడుతూ ఉంటాం, కానీ అది ఎంత విలువైనదో మనం మర్చిపోతూ ఉంటాం. క్రైస్తవులుగా మనకు ఉచితంగా కలిగింది కాబట్టి మనం ఇంకా సులువుగా వాడుతూ ఉంటాం. నిజానికి ఈ కృప ఎంతో విలువైనదండి. ఒక చిన్న గ్రామంలో ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. ఆ ఆర్టిస్ట్ యొక్క స్పెషల్ టాలెంట్ ఏంటి అంటే, తన చేత్తో అందమైన క్రాకరీ చేస్తూ ఉండేవాడు. అయితే మట్టితో మంచి మంచి కప్స్, మంచి మంచి గ్లాసెస్, మంచి డిజైన్స్ చేస్తూ ఉండేవాడు. ఇతర ఊర్ల నుంచి కూడా వచ్చి ఆ వ్యక్తి యొక్క ఆర్ట్, ఆ క్రాకరీ కొనుక్కోవడానికి ఇతర ఊర్ల నుంచి గొప్ప గొప్ప వారు వచ్చి అవి కొనుక్కుంటూ ఉండేవారు. అయితే అంతా చూస్తే అతని ఇల్లు మాత్రం చాలా చిన్నగా ఉండేది. ఆ చిన్న గ్రామంలో, ఆ చిన్న ఇంట్లో తన కష్టము చేత చాలా కష్టపడుతూ వెరీ స్పెషల్గా ఆ పాటరీ చేస్తూ ఉండేవాడు. ఈ చేస్తున్న ఇతనికి ఒక కుమారుడు ఉన్నాడు. వాడు అస్తమానం ఈ పాటరీని టచ్ చేయడం, అస్తమానం తిప్పి చూడడం, ఇంకా ఆరకు ముందే పట్టుకోవడం. తెలుసు కదండి చిన్నపిల్లలు ఎలా ఉంటారో, అది ముట్టుకోవద్దు అంటే ఫస్ట్ వెళ్ళి అదే కదా ముట్టుకుంటారు. అలాంటి కొడుకున్నాడు అనమాట. అయితే ఆ చిన్నవాడికి ఎప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంటా ఉండేది. నాన్న ఎలా చేస్తున్నాడు, ఎలా చెక్కుతున్నాడు, ఎలా మలుస్తున్నాడు అన్నీ చూస్తూ ఉండేవాడు. ఒకరోజు అనుకోని రీతిలో ఒక ఆర్డర్ వచ్చింది ఈ యొక్క ఆర్టిస్ట్కి. ఆ ఆర్డర్ ఏంటంటే, ఆ యొక్క దేశము యొక్క రాజు ఇతని గురించి తెలుసుకొని, ఇతను ఆర్ట్ ఇంత బాగా చేస్తాడు, ఇతను ఈ క్రాకరీ ఇంత అందంగా చేస్తాడని తెలుసుకొని ఒక స్పెషల్ ఆర్డర్ రాజుగారు ఇస్తూ ఏమని చెప్పారంటే, నీకు నచ్చినట్లుగా నీ వెరీ స్పెషల్ టాలెంట్తో ఒక వెరీ స్పెషల్ పీస్ ఆఫ్ పాటరీ నాకు కావాలి, నా యొక్క రాజ్యంలో నేను దాన్ని ఒక స్పెషల్ ప్లేస్లో పెడతాను అని చెప్పి ఒక గొప్ప ఆర్డర్ ఇచ్చాడు. ఊహించుకోండి, ఒక చిన్న ఇంట్లో ఉండే ఒక సామాన్యుడు, అతనికి ఒక రాజు దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందంటే ఎంత శ్రద్ధగా పనిచేస్తాడు కదండి. అయితే అలానే ఈ వ్యక్తి కూడా చాలా శ్రద్ధతో ఒక పీస్ని తయారు చేశాడు. చాలా రోజులు పట్టింది తయారు చేసి తన కుమారుడితో అన్నాడు, నువ్వు ఇంట్లో అన్నీ ముట్టుకుంటూ ఉంటావు, అన్నీ అస్తమాను టచ్ చేస్తావు, నీ వేలుముద్రలు పడిపోతూ ఉంటాయి, లేకపోతే షేప్ మారిపోతూ ఉంటుంది, కానీ ఈసారి నీకు క్లియర్గా చెప్తున్నాను, నువ్వు దీన్ని ముట్టుకోకూడదు. ఎందుకంటే రాజుగారు చాలా స్పెషల్గా చెప్పారు, ఒకవేళ ఏదైనా తప్పు దొరికిందనుకో మనల్ని శిక్షిస్తారు, లేదంటే అనవసరంగా ఇంత మంచి ఆపర్చునిటీ మనం కోల్పోతాం అని చెప్తూ తన కుమారుడికి మాట చెప్తే సరే అని వీడు తలూపాడు. ఊపగానే తండ్రి బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటండి, ఏదో వద్దంటే అదే చేయడం ఇష్టం కదా. అలాగే ఈ చిన్నోడు కూడా మిగతావన్నీ వదిలేసి దాన్ని పట్టుకొని రాజుగారి కోసం చేశారా అంటే ఎలా ఉంటుందని చెప్పి ఇలా తిప్పి చూస్తున్నాడు. తిప్పి చూసి ఇలా చివరికి లాగి దాన్ని వదిలేశాడు. ఏమవుతుందండి, పగిలిపోయింది. ఇంకంతే, గుబులు పట్టుకుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాన్న వచ్చాడంటే నాకు బ్యాండ్ అయిపోద్దని వాడికి అర్థమైపోయింది. చాలా భయపడిపోతున్నాడు. గుండె మామూలుగా కొట్టుకోవట్లేదు, టెన్షన్ వచ్చేసింది, చెమట పట్టేసింది. నాన్న ఎప్పుడు వచ్చేస్తాడు అని భయపడిపోతున్నాడు వీడు. భయపడిపోతూ ఉన్న సమయంలో నాన్న రానే వచ్చాడు. ఎలా చెప్పాలో కూడా వీడికి తెలియట్లేదు. ఇలా పగలు కొట్టేశానని ఎలా చెప్తాను అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తున్న సమయంలో నాన్న అన్నీ చూసి మొదట ఇంటికి వచ్చి దాన్నే వెతుకుతాడు కదండి. వెతుకుతున్నప్పుడు అది ఏదిరా అని అడిగారు. రాజుగారి కోసం చేసినది ఏది అని అడిగితే అసలు నోట్లోంచి వీడికి మాట రావట్లేదు, ఫ్రీజ్ అయిపోయాడు. పగలగొట్టేసావా అంటే అవును నాన్న అన్నాడు. వీడు ఎక్స్పెక్ట్ చేశాడు నాన్న నన్ను చితక బాధేస్తాడేమో, నన్ను కొట్టేస్తాడేమో, ఇంకా అయిపోయింది ఈ రోజుతో నా లైఫ్ అనుకున్నాడు. నాన్న మాత్రం ఏం చేశాడో తెలుసండి, చేతులు చాపి, నాన్న ఏ విలువైన పాటరీ కన్నా, ఆర్ట్ కన్నా, ధనం కన్నా నువ్వు నాకు ఎంతో ముఖ్యమైన వాడు ఇదా అని చెప్పి ఆ కుమారుని దగ్గరికి హత్తుకున్నాడండి. ఇదే కృప అంటే. వాడు చేసిన తప్పుకి హల్లెలూయా, వాడు చేసిన తప్పుకి వాడికి దేనికి అర్హత ఉంది? శిక్షకు అర్హత ఉంది, దెబ్బలు తినడానికి అర్హత ఉంది. అసలు క్షమాపణకి అర్హతే లేదని మనం అనుకుంటాం, ఈ లోకం అనుకుంటుంది. ఆ పాపానికి క్షమాపణకి అర్హతే లేదనుకున్న ఈ లోకంలో మన జీవితంలో
మనకు ఉన్నతమైన దేవుని కృప ఎటువంటిదో తెలుసా? నువ్వన్నీ చేసావు కదా, నన్ను క్షమించమని అడిగినప్పుడు, నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు నేను నా కృపను చూపించి నిన్ను ఆదుకుంటానని చెప్పే గొప్ప కృప మన దేవుంది. హల్లెలూయా. ఈ వాక్యం చదువుకొని మనం మన దేవుని స్తుతించి ఆరాధించుకుందామండి. ఎఫిషియన్స్ చాప్టర్ 2:8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం అర్హత కలిగిన వారమనో లేకపోతే మనం సంపాదించుకున్నామనో కృప మనకు కలగలేదు, కానీ ఇది దేవుని యొక్క వరము. ఇట్ ఈస్ అ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఉచితమైన దేవుని యొక్క కృప మనం కలిగి ఉన్నాం. మనం చేసే పాపాలు, మనం చేసే తలంపులు, మనం చేసే క్రియలు కనుక ఆలోచించుకొని చూసుకుంటే, మనం మాట్లాడే మాటలు వెనకాల ఆలోచించే తలంపులు, ఇవన్నీ కనుక ఎవరు క్షమిస్తారని చూస్తే ఈ లోకం మిమ్మల్ని క్షమించదండి. ఒక దొంగతనం చేస్తే వాడు ఒప్పుకునే వరకు కొడతారు, ఒప్పుకో ఏమనమంటారు కదా. ఒప్పుకున్నాక ఏమవుతుంది? ఇంకా పెద్ద శిక్ష వాడు అనుభవించాల్సి వస్తుంది. కానీ కృప, దేవుని కృప ఎటువంటిదో తెలుసా? మనం పాపం చేసి దేవుని గాయపరిచినా సరే ఆయన అంటాడు, నువ్వు ఒప్పుకొని నీ పాపాన్ని విడిచిపెడితే నా కృప నేను నీ పట్ల చూపించి శిక్షను తప్పిస్తాననేది గొప్ప కృప మన పట్ల కలిగి ఉన్నాం. అలా అని కృప అనేది ఒక లైసెన్స్ కాదు పాపాన్ని చేయడానికి కదండి. కృప అనేది దేవుని యొక్క శక్తి. ఆ యొక్క ఉన్నతమైన ప్రేమతో దేవుడు ఈ కృపను బట్టి మనలను క్షమిస్తున్నాడు, కృపను బట్టి మనలను దీవిస్తున్నాడు, కృపను బట్టి మనలను బ్రతికిస్తున్నాడు. ఆయన కృపే ఈరోజు నన్ను ఇలా నిలబెట్టింది, ఆయన కృపే ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది, ఆయన కృపయే మీ కంఠములో ఈరోజు ఊపిరి ఉంచింది, ఆయన కృపయే మిమ్మల్ని సజీవంగా ఉంచింది. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారా? దేవుని కృప వలననే ఎలా ఉన్నానని నమ్మితే కనుక ఆయనకి స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. లేచిన